వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సో హాయ్ అనన్య గారు, హాయ్ రోషన్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా క్యూట్ గా ఉన్నాను, మీరు వచ్చారు కాబట్టి. థ్యాంక్ యూ. సో సూపర్. నిజంగా వకీల్ సాబ్ లో కళ్ళు ఒక్కసారి కూడా ఇలా బ్లింక్ చేయలేదు నేను. మీరున్నంతసేపు అలానే చూసాను అనమాట. నిజం చెప్పండి. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు అంజలి గారు, నివేద థామస్ గారు ఏంటిది అంటారు, ఇష్టం మరి. సో అనన్య, నిజంగా నేను ఖమ్మం నుంచి వచ్చాను అని చెప్పకుండా నేను బాంబే నుంచి వచ్చాను అని చెప్పుంటే అనన్య ఇంకోలాగా ఉండేదేమో. ప్లీజ్ ఇది ప్రోమోలో కట్ చేయండి. అవునా కాదా? నిజం చెప్పు ఫస్ట్. ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే వస్తాయి ఆపర్చునిటీస్, 100% వస్తాయి బాంబే నుండి వచ్చిన వాళ్ళకి. బట్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే తెలుగు అమ్మాయిలకి ఐ ఫీల్ లైక్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అని అనుకుంటున్నాను. మేబీ ఫ్యూచర్లో తెలుస్తుంది, ఎందుకంటే ఆఫ్టర్ ఏ గ్యాప్ తెలుగు అమ్మాయిలు వచ్చారు. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మేము అందరం వస్తున్నాం కదా. మేబీ ఒక 5 ఇయర్స్ తర్వాత చూసుకున్నా మేము ఇక్కడే ఉంటాము, కొన్ని ఫిల్మ్స్ చేసుకుంటూ, మేబీ క్యారెక్టర్ ఓరియంటెడ్ లేకపోతే యాక్టింగ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉంటామని నేను అనుకుంటున్నాను. అంటే హీరోయిన్ గా ఇష్టమా, క్యారెక్టర్ ఓరియంటెడ్ ఇష్టమా, లేకపోతే హీరోయిన్ గానే, బట్ మోస్ట్లీ ఒక మీనింగ్ఫుల్ హీరోయిన్ గా ఉండే ఛాన్సెస్ మాకు ఎక్కువ వస్తాయని నేను ఫీల్ అవుతున్నాను. నేను కూడా యాక్చువల్లీ ముందు మీలాగానే అనుకునేదాన్ని, మేబీ అక్కడ నుండి వస్తే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే నాకు తెలుగు హీరోయిన్స్ అందరు చెప్పింది అయితే ఇదే. నేను కూడా అదే అనుకున్నాను, చెప్తున్నాను కదా. కానీ ఒక మేబీ ఒక 2 ఇయర్స్ నుంచి నా అది పర్సెప్షన్ మారిపోయింది. లేదు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి, బట్ మీకు లాంజివిటీ ఉంటుంది కెరియర్ లో. అది నా ఫీల్. మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నన్ను కలిసి ఉంటే చెప్పేవాడిని, ఎక్కడి నుంచి అమ్మా అనగానే ఎస్ ఐ కేమ్ ఫ్రమ్ బాంబే అనాల్సింది, ప్రొడ్యూసర్స్ తో డైరెక్టర్స్ తో ఫస్ట్. ఐ నో ఫ్యూ గర్ల్స్ లైక్ అలా చెప్పి వచ్చిన వాళ్ళు. ఓకే, కానీ సాయంత్రం అయ్యేసరికి తెలుస్తుంది, ఆబ్వియస్ గా తెలిసిపోతుంది. బికాస్ మన రూట్స్ అక్కడ ఉంటాయి. మనం మాట్లాడిన తర్వాత కొన్ని డేస్ కైనా అంత యాక్టింగ్ చేసుకుంటూ ఉండలేము, అంతే కదా. రియల్ లైఫ్ లో యాక్టింగ్ కష్టం. చేసింది లిమిటెడ్ సినిమాలైనా కానీ అనన్య అంటే ఏంటో ప్రూవ్ చేసుకుందాం అంటే ఫ్యాన్ బేస్ కానీ, బికాస్ ఆఫ్ వకీల్ సాబ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. నువ్వేమనుకుంటావు? యాక్చువల్లీ నేను ఏమనుకుంటానంటే, ఇట్స్ బిన్ 5 ఇయర్స్, మేబీ ఈ జూలై వస్తే 5 ఇయర్స్ అవుతుంది. బట్ 2 ఇయర్స్ కోవిడ్ లో పోయింది. 3 ఇయర్స్ ఓన్లీ 3 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. బట్ ఐ బీన్ వర్కింగ్ ఫ్రమ్ పాస్ట్ 2 ఇయర్స్. ఒక 6-7 ఫిల్మ్స్ నాకు నెక్స్ట్ రిలీజెస్ ఉన్నాయి, మొత్తం అయిపోయి రిలీజ్ కున్నాయి. సో ఐఎమ్ వర్కింగ్ ఏ లాట్. రిలీజెస్ కొంచెం డిలే అయ్యాయి బికాస్ ఆఫ్ కోవిడ్ అవ్వచ్చు, సో మెనీ రీజన్స్ అవ్వచ్చు, అండ్ చిన్న ఫిల్మ్స్ చేస్తున్నాను కాబట్టి కావచ్చు. కానీ చేసినవన్నీ క్యారెక్టర్ ఓరియంటెడ్, ఇందాక చెప్పుకున్న పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, కొన్ని మీనింగ్ఫుల్ రోల్స్ చేద్దామని ప్రయత్నం అంతే. అంటే వకీల్ సాబ్ అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరోతో చేసిన తర్వాత అలాంటి స్టార్ రేంజ్ హీరోతో నాకు సినిమాలు పడలేదు అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? అనుకున్నాను. స్టార్టింగ్ లో అలా అనిపిస్తుండే. మేబీ అప్పుడు నేను చాలా నైవ్ ఉంటుండే, ఇన్నోసెంట్, తెలియదు కదా ఇండస్ట్రీ అంటే. సో ఐ వాస్ లైక్ ఇట్ డిపెండ్స్, ఫ్యూ టైమ్స్ ఎక్స్ట్రోవర్ట్, ఫ్యూ టైమ్స్ ఇంట్రోవర్ట్. అంటే కొత్తగా చూసి ఇంట్రోవర్ట్ అనుకుంటారు, నేను కంఫర్ట్ ఉంటే ఎక్స్ట్రోవర్ట్ అలా. ఓకే, ఇన్నోసెంట్ ఈజ్ డిఫరెంట్ కదా. ఇన్నోసెంట్ గా ఉంటుండే, ఎవరు తెలియదు కదా ఇండస్ట్రీలో. సో లైక్ ఓకే వచ్చేస్తాయి ఆఫర్స్. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ హీరోతో చేశాను కాబట్టి నెక్స్ట్ మేబీ నా పర్ఫార్మెన్స్ లేకపోతే టాలెంట్ చూసి ఓకే కొన్ని మంచి గుడ్ రోల్స్ పడతాయి అని అనుకున్నాను. గ్యాప్ వచ్చింది, బట్ తర్వాత వచ్చిన రోల్స్ అన్ని చాలా మంచి రోల్స్ వచ్చాయి. తంత్ర వర్క్ వచ్చింది. అవునా? థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చలేదా? అంత డౌట్ కూడా లేదు బాగా నచ్చింది అన్న దానికి డౌట్ వచ్చింది. థ్యాంక్ యూ. వచ్చినప్పుడు చాలా మంది అనుకున్నారు ఈ అమ్మాయి చాలా ట్రెడిషనల్ గా ఉంటుందేమో, సో మళ్ళీ లైక్ మన సౌందర్య గారు ఇలాంటి ఒక లుక్ ఉంది కదా, అలాంటి డ్రెస్ లో వేసుకుంటున్నారు, అలానే ఉన్నారు అనుకున్నారు. ఒక్కసారిగా ఏంటి ట్రెండ్ మార్చేశారు మీరు కూడా? ఇండస్ట్రీ వాళ్ళు మార్చమన్నారా, లేకపోతే అవకాశాలు వస్తే తప్పదు మనం కూడా మారిపోవాలి అని మారిపోయారా మీరు? లేదు, యాక్చువల్లీ ముందు ఉంటుండే కొన్ని, ఒక 2-3 ఫొటోస్ కూడా ఉంటాయి నా ఇన్స్టాగ్రామ్ లో బిఫోర్ మల్లేశం రిలీజ్. కొన్ని ఉంటాయి కొంచెం ఫ్యాషనబుల్ గా ఉన్న ఫొటోస్ కొన్ని ఉంటాయి. బట్ ఏమైందంటే మల్లేశం తర్వాత ప్లేబ్యాక్ తర్వాత వకీల్ సాబ్ అన్ని క్యారెక్టర్ ఓరియంటెడ్, అట్లా ట్రెడిషనల్ గా ఉండే రోల్స్ వచ్చేసరికి ఓకే మేబీ ఇలానే ఉంటుందేమో అని అనుకున్నారు, విచ్ ఇస్ గుడ్. తర్వాత ఏమైందంటే నేను కొన్ని ఫిల్మ్స్ చేశాను ఆఫ్టర్ వకీల్ సాబ్. ఒక శాకుంతలం కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేసిన తర్వాత నాకున్న బిడియం పోయింది. ఓకే మేబీ మనం గ్లామరస్ గా కూడా బాగా కనిపించవచ్చు, మనం ఫోటోషూట్ చేయొచ్చు అని చెప్పేసి శాకుంతలం షూటింగ్ జరుగుతున్న టైంలో ఒక ఫోటోషూట్ చేశాను అనమాట. అలా కొంచెం 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 అలా
డైవర్సిఫై చేశాను అంతే. ఎలా అనిపించింది చేంజ్? Change is జస్ట్ good, జస్ట్ ఫర్ always. చేంజ్ లేకపోతే అంటే యాక్టర్ అంటే అంటారు కదా 360 degrees-లో అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయాలి. బికాజ్ యూ నెవర్ నో. నాకు మలేషియన్ చేసేంత వరకు నాకు కూడా తెలీదు నేను అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్కి సెట్ అవుతానని. బికాజ్ ఐ వాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిఫోర్. సో కొంచెం నార్మల్గా జీన్స్ అండ్ టీ షర్ట్స్ వేసుకుంటూ హ్యాపీగా ఉండే కైండ్ ఆఫ్ అమ్మాయిని కొంచెం అల్లరిగా అనిపిస్తానేమో, చైల్డిష్గా కిడ్డిష్గా అలా బిహేవ్ చేస్తానేమో. అది చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది కదా. సో మలేషియన్ చేసేంత వరకు నాకు కూడా అంత క్లారిటీ లేదు. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. సో అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇట్స్ గుడ్. అసలు మొన్న రీసెంట్ గా సైమా అవార్డ్స్ కి వచ్చిన Oh. స్టైల్ చూసి ఒక 1 month మాట్లాడుకున్నారు ఇండస్ట్రీ అంతా. అవునా? థ్యాంక్ యూ. నాకు తెలీదు. తెలీదా? నా వరకు రాలేదు. అవునా? నిజంగా రాలేదు నా వరకు. నాకు వచ్చేది ఏంటంటే నా పారామీటర్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్. మేబీ ఇన్స్టాగ్రామ్లో అందరూ చూసి ఓకే బాగుంది అనుకుంటే ఓకే దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ సూటింగ్ మీ, దిస్ నాట్ అన్న ఫీలింగ్ వస్తుంది. అంతే. ఇండస్ట్రీ నుంచి రాలే నాకైతే. ఇప్పుడే బాంబే ఫ్లైట్ దిగి వచ్చిన హీరోయిన్ అనుకున్నా. కంప్లీట్ చేంజ్ కదా అది. యా. మరీ అలా డ్రెస్ చేసుకోవడం అదేనా ఫస్ట్ టైం? I've done few photo shoots before. అది అంటే పబ్లిక్ లోకి వచ్చిన పబ్లిక్ లోకి ఐ థింక్ సో. మేబీ అదే చెప్పాను కదా శాకుంతలం షూట్ తర్వాత నాకు ఆ బిడియం పోయింది. సో పబ్లిక్ లో కూడా ఐ వాజ్ కంఫర్టబుల్ సైమా ఈవెంట్ లో అయితే. సో అనుకోవచ్చు. నేను కూడా ఇప్పుడే థింక్ చేస్తున్నా. కాంప్లిమెంట్ చాలా మంది ఇచ్చారు అక్కడ ఉన్నప్పుడు. బట్ నేను కూడా ఇప్పుడే థింక్ చేస్తున్నా నిజంగానే పబ్లిక్ ఈవెంట్ లో ఫస్ట్ టైం అని చెప్పేసి. ఇప్పుడే అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం. నేనే ఒక 100 times చూసుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చే ముందు కూడా చూసాను. అవునా? ఓకే. నిజంగా అనన్యనా లేకపోతే అనన్య వాళ్ళ అక్కే ఉన్న బాంబే నుంచి వచ్చింది? నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తా. అంటే ఇక్కడ తెలుగులో అలా కాదు కానీ ఇప్పుడు బాలీవుడ్కి వెళ్ళినప్పుడు అలా ట్రై చేసి నేను ఇక్కడ నుంచి ఐమ్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి మాట్లాడతా. ఐమ్ ఫ్రమ్ బాంబే, జస్ట్ ఇప్పుడే వచ్చాను ఆడిషన్కి అని చెప్తా. పక్కా తెలంగాణ అమ్మాయి కదా? ఖమ్మం. బట్ ఎక్కడ తెలంగాణ స్లాంగ్ కనిపించదు. బికాజ్ నా ప్లేస్ వచ్చేసి సత్తుపల్లి అనే ఒక ప్లేస్. అది విజయవాడకి కృష్ణా డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉంటుంది. మా పక్క నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో కొంచెం ఆంధ్ర అలా ఉంటుంది అందుకని. పవన్ కళ్యాణ్ గారిని వకీల్ సాబ్ తర్వాత కలిసారు ఎప్పుడన్నా? లేదండి, ఎప్పుడు అంత ఆపర్చునిటీ రాలేదు. అండ్ ఏమో అది ఆర్గానిక్గా జరిగితేనే బాగుంటుంది కదా. మనం ట్రై చేసి కలవడం కంటే కూడా మేబీ నెక్స్ట్ ఎప్పుడైనా ప్రాజెక్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా మీట్ అవ్వచ్చు, ఏదైనా ఫంక్షన్లో మీట్ అవ్వచ్చు. అలా జరిగితేనే బాగుంటుందని నేను. సినిమా ఉంది కదా, ప్రమోషన్స్ కలవచ్చు కదా. కలవచ్చు. గుడ్ ఐడియా. ఐ ట్రై. గుడ్ ఐడియా యాక్చువల్లీ. మరి అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే సినిమా మాట్లాడాలి ముందే అని అనిపిస్తుంది. బట్ అఫ్ కోర్స్ ప్రమోషన్స్ రియల్లీ ఇంపార్టెంట్. ఈ టైంలో సినిమా బాగుంది అని తెలియాలంటే ఫస్ట్ ప్రమోషన్. ఒక సినిమా ఇది ఉంది అని తెలిస్తేనే సినిమా బాగుందో లేదో నెక్స్ట్ స్టెప్ కదా. సో ప్రమోషన్స్ ఇంపార్టెంట్. చూస్తాను. సో ఇది ఫస్ట్ ఈ జోనర్ చేయడం ఫస్ట్ టైం కదా? యా ఫస్ట్. ఎలా అనిపించింది? థ్రిల్లింగ్ అండ్ సో మెనీ ఎమోషన్స్. కొంచెం హారిఫైడ్ ఉంది, కొంచెం ఈ క్యారెక్టర్ని నేను పుల్ ఆఫ్ చేయగలనా అని చెప్పి భయం ఉండింది. చేస్తున్నప్పుడు కొంచెం భయం ఉంది. క్రింజ్ ఫీలింగ్ ఉన్న సీన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసిన బ్లడ్ అదంతా అది కొంచెం క్రింజీ ఫీలింగ్ వచ్చింది. సో మెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. మంచి సర్ప్రైజింగ్ ఉంటుంది. నా రోల్ కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫీమేల్ ఓరియంటెడ్ అని చెప్పుకోవచ్చు. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. సో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి నాకు ఆ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నప్పుడు. నేను పుల్ ఆఫ్ చేయగలనా అని చెప్పి.